BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథెళ్ళ. సిబిఎన్ గుడ్ విల్ ఎఫెక్ట్. అమరావతికి తరలిస్తున్న సంస్థలు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తే జనం చంద్రబాబునే తలుచుకుంటారన్న దుగ్ధతో జగన్ తన 5 ఏళ్ల పాలనలో అమరావతిని నిర్వీర్యం చేసేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్ కు సైతం గండి కొట్టి తన ఇష్ట రాజ్యంగా ముందుకు సాగుతామని ప్రయత్నించారు. 3 రాజధానులంటూ పిల్లి మొగ్గలేశారు. అధికారులను గుప్పెట పెట్టుకొని రైతులకు అన్యాయం చేయాలని చూశారు. కానీ ఒక విజనరీ మొదలుపెట్టిన పనిని ఆపేయడం అంటే అంత తేలిక కాదని అధికారం కోల్పోయిన తర్వాత కానీ తెలుసుకోలేకపోయారు. అసలు తన 5 ఏళ్ల పాలనా కాలంలో జగన్ రాజధాని నిర్మాణం జరిగితే తద్వారా రాష్ట్ర ప్రగతి, ఆదాయం ఏ స్థాయిలో ఉంటాయో కనీసం ఊహించను కూడా ఊహించలేకపోయారు. ఇప్పుడు 5 ఏళ్లు జగన్ సర్వ విధాలా భ్రష్టు పట్టించినా లేదు భ్రష్టు పట్టించానని భ్రమపడిన అమరావతి ఇప్పుడు అభివృద్ధికి ఆలంబనగా నిలుస్తోంది. జగన్ రాక్షస పాలనలో ఇక్కడ సంస్థలు ఏర్పాటు చేయడానికి వెనకడుగు వేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, జాతీయ బ్యాంకులు, సేవా ట్రస్టులు, స్టార్ హోటళ్లు, ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు అమరావతికి కేంద్రంగా పనిచేస్తామంటూ ముందుకొస్తున్నాయి. చంద్రబాబు తన హయాంలోనే అంటే 2014-19 మధ్య కాలంలో పలు సంస్థలకు అంటే దాదాపు 60కి పైగా సంస్థలకు రాజధానిలో భూ కేటాయింపులు చేశారు. ఇప్పుడు నాడు భూమి కేటాయించిన సంస్థలతో చంద్రబాబు ఆదేశాల మేరకు CRDA అధికారులు సంప్రదింపులు మొదలుపెట్టారు. ఆయా సంస్థల అధికారులను రాష్ట్రానికి రావలసిందిగా ఆహ్వానిస్తూనే ఆయా సంస్థల కార్యకలాపాలు నిర్విఘ్నంగా ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు, అవాంతరాలు లేకుండా సాగించుకునే వాతావరణాన్ని కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. అభివృద్ధి దార్శనికుడిగా చంద్రబాబుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేరు, గుడ్ విల్ కారణంగా నాడు భూ కేటాయింపులు పొందిన సంస్థలన్నీ అమరావతిలో తమ సంస్థల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తమకు కేటాయించిన భూములను చూసి ప్రతిపాదనలు తెలియజేస్తామని సానుకూలంగా స్పందిస్తున్నాయని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.